ఏటా ఆషాఢంలో నిర్వహించే ఊర పండుగ వేడుకలు నిజామాబాద్లో అంగరంగ వైభవంగా సాగాయి. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ పండుగకు వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఖిల్లా ప్రాంతం నుంచి అమ్మవార్ల ప్రతిమలను ఊరేగిస్తూ ఆలయాలకు చేర్చటం ఈ వేడుకలో భాగం. తొలకరి మొదలైన సమయంలో జరిగే ఈ సాంప్రదాయ వేడుకలు మనము చూసొద్దాం రండి. సర్వ సమాజ ఆధ్వర్యంలో ఏటా ఆషాఢ మాసంలో ఊర పండుగ వేడుకలు జరపడం నిజామాబాద్ ప్రజలకు ఆనవాయితీ. ఈసారి కూడా ఈ వేడుక సజావుగా సాగటానికి వీలుగా స్థానిక అధికారులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తుల వేకువజామునే సిర్నాపల్లి గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించడం మొదలైంది. ఖిల్లా ప్రాంతంలోని తేలు మైసమ్మ గద్దె దగ్గర గ్రామ దేవతలను ప్రతిష్ఠించారు. ఖిల్లా ప్రాంతంలో ప్రారంభమైన ఊరేగింపు బడా బజార్, వినాయక నగర్ మీదుగా మహాలక్ష్మి నగర్ వరకు సాగింది. ఊరేగింపు పొడవునా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కులాలతో సంబంధం లేకుండా ఊరంతా కలిసి ఉమ్మడిగా జరుపుకునేది కాబట్టే ఇది ఊరు పండుగ అయింది. తరతరాలుగా జరుపుకుంటున్న ఈ సంప్రదాయ పండుగ విశిష్టతను సర్వ సమాజ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ వివరించారు. జరుపుకుంటున్నటువంటి పండుగ కాలం మారిన తరుణంలో కాలం మారుతున్నటువంటి సందర్భంలో వ్యాధి బారిన పడేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండే అదే రకంగా పంటలు పండించినప్పుడు పంటలకు కీడపీడలు రాకుండా అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆ అమ్మవారి చల్లని చూపుతోని అందరూ సుఖ సౌకర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేటువంటిది పంటలు సమృద్ధిగా పండాలనేటువంటి ఆశీర్వాదం కోసం అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది. అది ఊరంతా కలిసి కొలుచుకోవడమే, అమ్మవారి యొక్క అన్ని ప్రతిరూపాలను కొలుచుకోవడమే ఊర పండుగ. అది తరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి పరంపర ఇది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చినా సర్వ సమాజ్ చేసిన ఏర్పాట్లతో అంతా సజావుగా సాగిపోయింది. గతంలో పెద్ద ఎత్తున ప్రజలు విషజ్వరాల బారిన పడినప్పుడు అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడం కోసం ఊర పండుగ జరపడం మొదలైంది. ఇక్కడ పంపిణీ చేసిన ప్రసాదాన్ని తీసుకువెళ్లి పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని, ఇళ్లల్లో చల్లుకుంటే అనారోగ్యం బారిన పడరని ప్రజల నమ్మకం.